వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ భర్తీ అవ్వడం అయితే జరిగింది, అలాగే ఎన్ని సీట్స్ ఇంకా మిగిలాయి అనేది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైమర్తో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ తుది విడతలో 17,575 సీట్లు భర్తీ అని అయితే చెప్పారన్నమాట. సో 17,575 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. తుది విడత కౌన్సిలింగ్లో 26,166 మంది అయితే తమ కోర్సులు కళాశాలలు మార్చుకోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. 2 విడతల్లో కలిపి మొత్తం 86% సీట్లు అయితే నిండడం అయితే జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ వర్సిటీలు కళాశాలలకు కలిపి కన్వీనియర్ కోటా కింద 139,254 సీట్లు ఉండగా 120,303 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందన్నమాట. అంటే దాదాపుగా 18,953 సీట్లు అయితే మిగలడం అయితే జరిగింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 7,950 సీట్లకు గాను 7,826 సీట్లు అయితే నిండడం అయితే జరిగిందన్నమాట. ప్రైవేట్ కళాశాలలు చూసుకున్నట్లయితే కనుక 124,323 సీట్లు ఉండగా 106,324 సీట్లు మంది అయితే ప్రవేశాలు అయితే పొందడం అయితే జరిగింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే కనుక 6,981 సీట్లుంటే 6,153 అయితే భర్తీ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సీట్లు పొందిన వారు అభ్యర్థులు ఆగస్టు 3లోగా కళాశాలలో చేరాలని కన్వీనర్ గణేష్ కుమార్ అయితే తెలపడం అయితే జరిగింది. సో ఇంకా మనకి 18,953 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత.